హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అంది. మాకైతే చలి ఫుల్గా ఉంది. 2 రోజుల నుండి అయితే సూర్యదేవత మాత్రం కొంచెం లేట్గానే వస్తున్నాడు. నేనైతే మార్నింగ్ చిన్న క్లిప్ అయితే తీసాను. ఇదైతే ఛాయ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఛాయ్ తాగితేనే కదా కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అందులో ఈరోజు స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేసాం. ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసుకున్నాను. ఒక విషయం చెప్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నానండి. ఇక్కడ మాకు పాలైతే అసలు 1 డ్రాప్ వాటర్ కూడా లేకుండా ఇస్తారండి. లీటర్కి 50 రూపాయలు ఉంటాయి. ఒక్క చుక్క నీళ్లు కూడా వేయరు. మా నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు అంటాడు, నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే కూడా అక్కడ పాలు బాగా దొరుకుతాయి, వాటర్ లేకుండా పాలు ఇస్తారు, అది బాగుంటుంది అనేసి చాలాసార్లు అన్నారు. అవునండి, మాకు నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. 1-2 కేజీల నెయ్యి వెళ్తుంది, ఒక్కొక్కసారి చిక్కటి పాలు అన్నట్టు. ఆ తర్వాత మాత్రం నేనైతే నిన్నటి రైస్ ఉంటే మాత్రం ఎగ్ రైస్ చేద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు వీడియో కూడా ఒకటి ఎగ్ రైస్ వీడియో అవుతుంది. సింపుల్గానే ఈరోజు చేసేసుకుంటున్నాను, స్కూల్ లేదు కదా. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు క్రిస్మస్ చేసుకునే వాళ్ళు? హ్యాపీ క్రిస్మస్. తర్వాత మాకు ఇక్కడ చాయ్ పత్తి కూడా దొరకదండి. జెమినీ చాయ్ పత్తి అనేది దొరకదు నార్మల్గా నార్త్ ఇండియాలో. నేను అనుకున్నాను అంతటా దొరుకుతుందేమో అనేసి, కానీ ఇక్కడ మాత్రం కొన్ని ఫుడ్ ఐటమ్స్ మిస్ అవ్వాల్సిందే అండి. మనకి ఏదైనా తినాలనిపించినా చేయాలనిపించినా మాత్రం దొరకదు. ఇదిగోండి ఎగ్ రైస్ అనేది మాత్రం ఇలా నేను ఆమ్లెట్ సైడ్కి వేసేసి దాంట్లో కూడా కొంచెం ఉప్పు కారం వేసేసి ఎగ్లో కూడా ఇట్లా సైడ్కి ఫ్రై చేసుకుని కొంచెం పచ్చిమిర్చి సైడ్కి ఆయిల్లో గోలించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి, అంతే అండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎగ్ రైస్ అంటేనే ఇష్టంగా ఉంటుంది. ఎగ్ కర్రీ అన్న ఎగ్ రైస్ అన్న. ఎంతమందికి ఎగ్ రైస్ అంటే ఇష్టం అండి? నాకు మాత్రం ఇష్టమే, నేను కూడా తింటాను. మా అబ్బాయి కూడా చాలా ఇష్టం. ఎగ్ రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి రెడీ చేసి అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంకొక విషయం, ముగ్గు అనేది కూడా ఎందుకు చూపిస్తున్నాం అని అనుకుంటారా? నార్త్ ఇండియాలో మాత్రం ముగ్గులు అయితే ఎవరు వేసుకోరంటే నేనైతే డైలీ వేసుకుంటాను. వీళ్ళు ఎప్పుడు వేస్తారంటే ముగ్గులు ఏదైనా ఫంక్షన్స్, దీపావళి, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు, పండుగలు అప్పుడైతే ముగ్గులు అనేది వేస్తారు. ఈ విషయం కూడా మీకు తెలియాలని చెప్తున్నాను. ఓకేనా? నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ మీకోసం అందిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.